ఫస్ట్ కోనికి ఎక్కాలి కదా, వందానికి ఎక్కించుకొని వాడు ఏం చేస్తాడు? అదేమన్నా హెల్మెటా? అంతే మరి ఎక్కించేది. ఎట్ట పెట్టి మరచాలి దీన్ని పైకి మర్చిపోయి. నేను ఎప్పుడు చూడలేదప్ప, అందుకే తెలియని గుర్తులేక వెంటనే దిగకూడదు, చూసి నేర్చుకో. కింద పైకి మర్చురా. ఉదయ్ ఆ కిందికి ఎంతవరకు ఎక్కిందో అదే మర్చు పైకి మళ్ళా తిరగ తిప్పి వాళ్ళకి కింది నుంచి పూర్తి అవసరం లే ఉదయ్, అదే కిందదే ఇదే మర్చు. అట్లా ఉల్టా దీన్ని దుబ్బుకో. నిజంగా క్రికెటర్ అని ప్రూవ్ చేశాడు. అందుకే నాకు రైట్ బ్యాట్స్మెన్ లెఫ్ట్ బ్యాట్స్ కొనిచ్చిండు. నమస్కారం స్వామి. అసలు నేను ఈ బాల్ ప్లేయర్నే కాదు, నేను నువ్వు మన టీం ఏదో ఉంది ఆడదామంటే నేను. కానీ పోనీ ప్యాడ్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ గ్లౌజులు వాడలేదు, ఇచ్చింది వేరే వానికి ఏం తెలియదు. ఈడు ప్యాడ్లు అప్పుడు షాప్ పోయినమా పోయిండు కట్టుకున్నాడు వచ్చిండు. నాకు తెలియదు కదా, నేను ఈ బాల్ ఎప్పుడు ఆడలే. నేను కాక చూసినా నేను ఆడికి అప్పటికే డబ్బులు అంతే. ఇంకా ఏం నీకు పూర్తిగా కిందికి దొప్పురా ఫస్ట్ ఆడదాకా, తర్వాత పెట్టు. కానీ ఇది बैट थोड़ा ऐसा रखो, स्ट्रेंथ आएगा तुमको. అలవాటు ఉండాల. ఎంత స్కోర్ ఎంత? ఆల్మోస్ట్ 62 10.360. వెనకాల సిక్స్లు కొట్టేవాళ్ళు, పైకి రేపేవాళ్ళు ఉండరులే. ఈడున్న యశ్వంత్ ఉన్నాడు, నాగా ఉన్నాడు. ఆ రోజు చూసింది నేను, వాని ఆటే చూడలే నేను ఆ రోజు. ఇప్పుడు ఏదో అడగచ్చావు హిట్టరు రా నువ్వు. ఈడ 6 కొట్టావు వాళ్ళకి. సర్వేస్ ఉన్నాడు, సర్వేస్ నవేడేస్ వేరే హిట్టింగ్ చేస్తాను. అందుకే అట్టున్నాడు వాడు మనిషి. అట్టున్నది ఏముండదు, జీన్స్ ఉంటాయి ఇప్పుడు. మరి తినకపోతే ఏముంది? లేదు వాడు బాగానే బ్యాటింగ్ చేస్తాడు ఈ మధ్య. మన పాండిచేరికి పోయినాడు. పాండిచేరి పోతే ఏం చేసి ఉంటుంది? ఏం చేసి ఉంటారు రా దానికి? సూర్యరశ్మి సూర్య అది పైన వచ్చేదానికి అది నువ్వు కొట్టు అన్నా, ఆడు కాన్ఫిడెంట్ గా. సుబ్బన్న కొట్టొచ్చు, స్కోర్ వస్తాయి. నువ్వు బాగా మిడిల్ చేస్తాను, ఆడు. థ్యాంక్ యూ. ज्यादा नहीं चाहिए। वो क्योंकि ऊपर निकल ही जाता है। अच्छा आप भी डबल ग्रिप डालते हो क्या? डबल ग्रिप तो अच्छा है ना, तो नीचे वाले को नीचे ही रहने दो। डालना पड़ेगा, सुन रहा? उसको भी करो, उसको कौन पे डालो, इसको ज्यादा नहीं चाहिए। ये उल्टा उल्टा चाहिए क्या? उल्टा डालना है? नहीं उल्टा नहीं, उल्टा क्यों डाल? उल्टा क्या करेगा? कौन किया फिर उधर? నీళ్ళే అదే వస్తుంది పైకి. ఊరకనే వచ్చేస్తుందిరా. ఊపు ఊపులా వస్తాయి కదా, ఆడేటప్పుడు అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఆటోమేటిక్ పైకి వచ్చేస్తుంది. ఏంది సుబ్బు కెమెరాకి దిగుతాయి. ఎందుకు రిస్క్ సింగర్స్ అంటే ట్యాప్ చేసి పరిగెత్తున్నారు. గట్టిగా మంచి బాల్ ఆరాం కొట్టొచ్చు, మంచి బాల్ అవి. కాన్ఫిడెంట్ కాడు వాడెవరు రామ్మాయి, గండ్రంగి వేసుకుని నెట్ వేసుకుని దాన్ని అంతా గండ్రంగి ఉన్నట్టు చూడాలి. అదా టోపీ అదేలే. పక్కంగా
ఇదే దాని సైడ్ స్క్రీన్ స్ట్రైట్ కొంచెం కొట్టచ్చు, లాగచ్చు కదా, అదే షాట్ సింగల్ వస్తుంది. ఏం చేసి పంపించావు? ఇంటికి పోవాలంటే నేను తొందరగా కొట్టని చెప్పిన, కొట్టాడు కదా అని ఆ రోజు బ్లెండర్స్ ఆడింది. పని అయిపోయింది ఆడమని చెప్తాం. కొట్ట ఇది చేతులు రిలీజ్ కొడితే కొడతాడు, బాగా మిడిల్ చేస్తాడు. ఆ రోజు కొట్టిన ఆడలేదని ఈ మధ్య కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఆడలేదని 40 బాల్ ఆడి నువ్వు ఒక్క రెక్లెస్ షాట్ ఆడి అది ఫీల్డర్ చేతిలో అవుట్ అయ్యాకంటే ఆ 40 బాల్లో నీకు వచ్చిన బాల్ నువ్వు కొడతా అంటే స్కోర్ వచ్చే 20 బాల్కి 30 కొట్టిన ఒకరోజు నీ సాటిస్ఫైడ్ అవుతావు కదా, మంచి షాట్ ఆడినా అని. అది అనేది కరెక్ట్. ఏది డబుల్ గ్రిప్ వేపిస్తానువా ఏంటికిరా? అది అంత సన్నగా లేదులే, హ్యాండిల్ బాగానే ఉంది లేరు. అది నీకు మళ్ళీ లావు కనిపిస్తుందిరా, చేతిలో దొరకదు బ్యాటు. बताना कहाँ तक चाहिए? डालो पूरा नीचे से, वो कैसे भी वो शॉर्ट ग्रिप है, पूरा नहीं आएगा वो, ठीक है? ऑलरेडी कट किया मैंने। चलेगा चलेगा, ज़्यादा नहीं ऊपर नहीं आएगा वो, हाँ अभी चलेगा। షాట్ బాయ్, షాట్, సూపర్ షాట్. బ్యాట్ నాగా కరెక్ట్గా ఎత్తి పెడతాడు ఆ బ్యాట్కి, ఆ బాల్కి అయితే నీचे करना है, इसको ऊपर करना है, नहीं तो ये खराब हो जाएगा. ये मल्ली जाना है, कैसे डालना है देख लो. పెద్ద బ్యాట్ తీసుకున్నాను ఫస్ట్ అది ఒక రౌండ్. ఇది కిందికి అన్నట, ఈ ఓపెనింగ్తోనే బాగుంది అనే ఆలోచనతో పట్టింది. దీనికి కూడా వేయట్లేరా? దీనికి కూడా వేయట్లేదు అయినా బాగా టైట్గా లాగు. లేదా బ్లేడ్ కావాలిగా? బ్లేడ్ ఎందుకు? కుచ్చితే వస్తుంది లేరా ఏదన్నా. ఇది ఆల్రెడీ కొంచెం పొయ్యి ఉంది, దీనికి వచ్చారు ఫస్ట్. ఇదంతా గమ్ము పోయింది. బ్లేడ్ లేదు, ఫినిష్ ఉంది. సిజర్ గిజర్ మన వాళ్ళు అంత ప్రొఫెషనల్ లేరు. వాడు రిచర్డ్ బ్యాండ్ నిన్న పెట్టుకోండి చూసినా కిట్, మెడికల్ కిట్ లాగా వాడు. లాగు పట్టు, వీడికి తీసి ఫస్ట్ లోపల దియ్యనే వేస్ట్ చేయడం. వాటర్ వాటర్ ఓకే రేపు వాటి కాదు కాదు ఈజీ కాదు, ఈ లేయర్స్ కాదు వద్దులే కాదు. వేసుకోరా దీని మీద మెయిన్ యాడ్ జిల్లిందో ఈ పైన ఒకటి ఒకటి ఇది రెండింటి ఏం కాదు. ఆ టేప్ వల్ల నీకు ఎక్కువ రాదు నాది. అదేంది నువ్వు లేయర్స్ పట్టుకొని ఉండేదానికి కదా, కట్టి ఉన్నీలే, నీకు అవసరం లేదు. ఎందుకు బౌలర్ నీకు ఏంది ఇది బౌలర్ ఏ చేతికి వేసుకుంటావా? వీడొకడు అట్టయ్యే వాళ్ళ కాడ కాదురా, స్టాండ్ తీసుకొని 3-4 ప్లేయర్లు మనం పోయినప్పుడు చెప్పుకునేదిలే. నేను చెప్పిన నీ ముందే ఫోన్ మాట్లాడు. ఎందుకు నేను నిన్ను పంపి వాడు బౌలర్ తెలుగు పిల్లని పంపించి నేను నిన్ను అసలుగా నేను చూడగా చూడలే. ఇంకా ఎంతమంది ఉన్నారు అనుకున్నాను, నేను వికెట్లు అయితే చూస్తానా. నీ ముందే ఫోన్ మాట్లాడినా. అడిగితే కన్నా చెప్పు ఈసారి. పళ్ళతో నీ కుక్కిరి పళ్ళు ఉన్నాయి. పళ్ళు బ్యాటరీ పేరు కన్నా పళ్ళు రిపేర్ ఎక్కువ అవుతుంది అసలు బెంగళూరులో. బైక్ తీసిందేమో చూడు. ఎందుకు వద్దులే, ఆడ షాప్ నన్ను కాడ బ్లేడ్ దొరుకుతున్నా. వీళ్ళు వరుస పెట్టి తలా 4 అవర్లు ఎక్కువైంది. అది నీకు లావు ఏం కాదు, అట్లా ఆడుకో. సింగిల్స్ అయినా రొటేట్ చేసుకుంటా మంచిగా.
రే చిన్నోడా రా నీకు పని చెప్తా ఆడ అంగడి ఉంది చూసినావా మొన్న పోయేస్తుంది అంగడి చూసినావు కదా అంగడి అడిగి బ్లేడ్ ఉందేమో అడిగినప్పుడు చిల్లర ఇస్తాయి రా ₹2 చిల్లర ఉండాలి కదా ఏ बहुत हेवी हो गया तो चलेगा आपको बेटा देखते हैं వైడ్లీ యాక్షన్ చాలా స్లోగా ఉంది ఇదో ఉంటే బ్లేడ్ ఎత్తుకోండా సరేనా బ్లేడ్ అనేది వైడ్లీ ఎక్కువ వేస్తున్నారు వాళ్ళు ఎక్స్ట్రా ఏం లేవు ఎక్స్ట్రా నువ్వు ఎక్కువ అనుకుంటాను 17 వచ్చిన ఎక్స్ట్రాస్ 17 ఎక్స్ట్రాస్ ఆల్మోస్ట్ మన వాళ్ళు 13 ఓవర్లు మళ్ళీ ఇంకా అయింది బెటరే మన వాళ్ళు ఎక్కువ బాల్ తీసుకుని నేను చెప్పేది మనం కొట్టిన దానికంటే వాళ్ళు ఇచ్చినట్టు 17 ఉన్నాయి అని చెప్తాను వస్తాయిలే కానీ ఇది బాగా వేస్తాను యాక్షన్ ఎక్కువ దూరం ఏం లేదు రిలీజ్ ఎంత బాగా వేస్తాను ఫేస్ పడతాను నగా యూజ్ చేసుకొని మిడిల్ చేస్తాను ఏది చూద్దాం బ్లౌజ్ వేసుకొని చూడాలి ఇప్పుడు నువ్వు ఏది వాటర్ అడిగినారా ఇచ్చేసిండ్రా ఈరోజు 2 మ్యాచ్లు ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ రిషబ్ పంత్ గారు కనీసం ఒక రన్ అన్న కొడతారు అనుకుంటే చూడబుద్ది కాదు మండలా పాలు చేసింది గౌతమ్ గారు ఈరోజు ఒక మ్యాచ్ ఈరోజు బెంగళూరులో మ్యాచ్ ఉదయ్ నువ్వు రెడీ ఈరోజు బెంగళూరులో కదా మ్యాచ్ ఖచ్చితంగా వర్షం పడుతుందా మా వర్షం పడిన బెంగళూరుకి అడ్వాంటేజ్ 1-1 వచ్చింది అనుకో సౌండ్ వస్తుంది అంత నీట్గా ఎక్కడో సాటు క్రాక్ ఉంటుంది లేరా హ్యాండిల్ దగ్గర కానీ అవుట్ ఇచ్చారు కీపింగ్ క్యాచ్ గట్టిగా వస్తే సౌండ్ వస్తుంది అప్పుడప్పుడు పైన ఇది దొబ్బురా అని చెప్పిన మళ్ళా గ్లౌజ్ వేసుకొని ఇంకో హ్యాండిల్ వేపించినావా ఇది మామూలు వాడి హ్యాండిల్ ఇరిగిపోయింది హ్యాండిల్ ఇది వస్తుంది ఇది కూడా లేదు బాగా కొట్టచ్చు నువ్వు మంచి బాల్లే పడతావు స్లాట్ లో పడిన బాల్ కొంచెం గట్టిగా దొబ్బి సింగిల్స్ సింగిల్ రాలా ఇవన్నీ కాదు నువ్వు మామూలు మంచి బాల్ పడతాను కొట్టి నువ్వు కాన్ఫిడెంట్ కొట్టే గట్టిగా 4 పోతుంది బాల్ ఎట్లా మిస్ అయింది అర్థం వాడు ఎంత ప్లేస్ చేస్తాడు నువ్వు లేట్ అవుతా అంటే నువ్వు ఊరకు అడ్డపెట్టాలని చూస్తే నువ్వు అదే బాల్ని కొంచెం గట్టి కొడితే ఆ బ్యాట్ తగిలిన 4 ఊరకు పోతుంది వాడు ఇసిరేస్తాడు స్పీడ్గా ఫోన్ చేసిండు ఏమంటున్నారు ఎవరు రాలే అంట ఇంకా రాలేదంట ఎంతసేపు ఏం చేస్తే ఒక 15-20 మినిట్స్ మళ్ళీ కాల్ చేసిండు ఎత్తలేదు రోజులు పోయింది నేను చెప్పిన అతను కాల్ చేసి అడుగుతాను అని చెప్పేసాను దాంతో మళ్ళీ చేసిండు ఇక్కడ బ్యాగ్ వేసుకున్నాను ఒక హెల్మెట్ ఇవ్వండి నాకు. హలో ఎల్ఎంఎస్ హెల్మెట్ హెల్మెట్ అన్నా ఇంకా వాళ్ళు రాలేదంటే కేసు తీసుకొని ఒకసారి ఫోన్ చేయకూడదా? చేశారా? ఓపెన్ చేస్తే మరి వీళ్ళు ఓపెన్ చేయలేదని చెప్తున్నారు. అది ఎవరు లేరు అంటుంది చెప్పేసి ఎవరు ఎందుకు ఉండాలి? ఓపెన్ చేశానండి కేసు మరి ఇంకెందుకు ఏదో అన్నాడు లోపల. ఓపెన్ చేశానంట్లే, ఒక్క నిమిషం ఉండండి. ఓపెన్ చేశానంట్లే, ఒక్క నిమిషం. హెల్మెట్ ఒకటి అదో తీసుకో, ఎందుకు బ్యాటింగ్ అయిపోయింది కదా మళ్ళీ వస్తా. బైక్ ఓపెన్ చేశా అన్నాడా? మరి ఇంక ప్రాబ్లం ఏంది? ఏమో లోపల ఏదో ఓపెన్ అవ్వట్లే అని చెప్పేసి అన్నాడు డోర్. ఏం ఓపెన్ అవ్వలేదు? ఏమో గుడ్ బ్యాటింగ్ అంతే. వానికి కాల్ చేయరా అదన్నా ఫస్ట్ పోతుంది. ఇది అస్సాం అయిపోయినా ఊరికి వస్తాను గట్టి గుంచితే పటా పటా అని. ఇది కూడా పోయింది. ఇదే ఇచ్చి దిగుతారు అవుట్. ఇదిగో ఎందుకు వస్తాను ఇట ఏమైందిరా? నువ్వేం చేసుకున్నావురా చిన్నోడా? బ్లడ్ కోసుకునేవా? నాయనా ఏమిరా పిల్లోడా, నీకు ఎందుకు కోసుకునేవరా?
కాదు బయట వాడు ఇట్లా పట్టుకునేటేమోరా నువ్వు వాడి బంపర్ ఆహా తీసిండాడు ఓపెన్ ఓపెన్ ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదో ఎవరు ఏమొద్దు ఒక నిమిషం వద్దు వద్దు కడగద్దు వదిలే అది డ్రై అయితే కడిపోద్ది లేకపోతే కరుగుతా అంటే అది ఊరకట్ల వేసి రుద్దకు దాని మీద బట్ వద్దు వద్దు రుద్దద్దు ఫస్ట్ బ్లడ్ బీడింగ్ ఆగిద్ది దాన్ని పట్టుకుని అంత లేట్గా నేను తీసుకోలే అసలు ఇంకానే ఉంది అట్లా పోగొట్టేది నెగ్లెక్ట్ చేసి పిల్లోని ఊరికి ఇబ్బంది పెట్టినావు. సరే మరి అయితే నేను ఎత్తుకున్నాం దాన్ని సైంటిస్ట్ ల్యాబ్ లో చేసి రమ్మని ఏం చేశాను ఆ నాయన గురించి మొన్నే చూసి రమ్మంటే కాల్చి వస్తారు వాళ్ళు. అయినా కూడా వాడికి నొప్పి పుట్టట్లా మీకే పుడుతుంది వాడు సైలెంట్ గా నీ పిల్లోడు కదరా వానికి నొప్పి అంటే వానికి ఎడ తెలుస్తుంది వాడు ఏమన్నా అంటే ఫీల్ అవుతారా అని. ఎందుకు వానికి అబ్బా వాడు కాదు నువ్వు ఫీల్ అవుతాడు పిల్లోళ్ళనికంటే తెలుస్తుంది. నాయన మీరు ప్రేమ పుత్ర ప్రేమ పొంగిపోతుంది. ప్లంబా నిజడ్జా ఈ స్పేస్ నా యూ వన్ బోత్ ఆర్ లిటిల్ బిట్ స్లో ఐ మీన్ we are not, we both not good partners like the power play. If we both in the middle order, right? That will be a good combination, but we missed also singles. That is the problem. When they start spreading over, right? Those things. No, he is calling for the single, but those are risky. No power play, right? All fielders are in front only. Yeah, he's calling for a share like that is risky. Once we spread over, right? Me and Subbu will like be a good. Subbu said like he'll go for a hit. That's why I was thinking, but okay, because now it's like we have over down, like we have power hitters also. బ్యాట్ మీద కాదు. ఏం చేస్తున్నాడంటే సరే ఎక్కువ ఉంది సైజు ఆలోచిస్తాను కట్ చేద్దాం జాగ్రత్త కట్ చేద్దాం. కట్టించేసి అట్లా కట్ చేయడంలో అది బ్లేడ్ చక్కగా అట్లా లోపలికి తీసుకొని పోయావు. ఇది కట్ అయ్యే బదులు లోపల ఏమైనా కట్ అవుతుంది. ఐరన్ అది ఐరన్ అవుతుంది. కొలిమిలో పెట్టాలా బ్లేడ్లు గిళ్ళతో కాదు మళ్ళీ ఉపయోగం ఉండదు. You haven't checked or what? First you have to keep guard only. Generally, that is what I do, right? I don't know. The moment I was standing, I was adjusting myself. Oh my goodness, I don't know my. I don't know my car. Feel it. You are God gifted tail. ఎక్కువ కోసుకునేదే మంచి కాదురా, బ్లేడు ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకోకూడదు. ఎవరా ఏం చేసావురా బ్లేడ్ తో అన్న మనం లేదు కాదు వాడు ఒడుగులు చేసుకుందాం అనుకున్నాడేమో. blade. We tried all the things. We took and did some experiments. I thought he opened and he saw that blade. What exactly it is inside? Right. తీసుకొచ్చిన బుడ్డోడిని వాడు ఇక్కడ ఈడు మోకడైతే డైవింగ్ క్యాచ్ భయంకరమైన డైవ్ క్యాచ్ పడ్డానికి పోయా ఇంజరీ అయిందని చెప్పి ఇంట్లో మన క్రికెట్ అకాడమీలో జాయిన్ చెప్తారు బ్లేడ్ గ్లీడ్ అని చెప్తే నువ్వు అత్తినాయాలు నెక్స్ట్ వారం నుంచి పంపిరు. చక్కగా డాడీకి ఇప్పుడు మీ డాడీ వస్తున్నారండు రెడీ అయినవా? వెళ్ళి డాడీకి చెప్పు డాడీ నేను క్యాచ్ పడ్డానికి వెళ్ళా సర్వేస్ బాబాయ్ వేసాడు దూకి అట్లే అది కోసుకుపోయింది బాలు కత్తిలాగా వచ్చేసింది బాల్ నా దగ్గర. నుండేది ఎక్కడనా ఇప్పుడు ఈయన తీసుకున్నాం ఈయన దాని మీద రేట్ మీద కదా సుబ్బని బ్యాట్ సుబ్బని బ్యాట్ దగ్గర ఉండదు. కట్టుకో. నాకు ఒక 5 కిలోమీటర్స్ కట్టడం కాదు వస్తుంది మా మేము కూడా అంతే కదా ఆల్మోస్ట్. కాదురా, ఒకటి కాదు
రౌండ్ గా అది మేమైతే మొత్తం అంతా ఇటు మరీ దరిద్రంగా ఉండేది కూడా లేదు కొత్త ఇది ఇంకా ప్రాబ్లమ్స్ దూలా అరే సరిపోయిందా సాటిస్ఫైయా కదా అట్టేనాడు ఈ రోజుకి సాలారా మాటలు రావడం లేదంటే ఇంకా నువ్వు డల్లేరా నువ్వు లేకపోతే నువ్వు ఊరకు ఉండవు మామూలుగా నాకు తెలుసు నీ గురించి కొద్దిసేపు ఆడుకో దీంతో అన్ని అది వాటి భరించలేక బిల్డింగ్ కాదురా కొద్దిసేపు ఆడుకో దీంతో అన్ని సెట్ అయితే ఇట్రా నిన్ను ఇలా ఎగరేసి ఇలా ఇలా శిష్యు అని అన్న నాలుగు అలా అనుమానం ఉందా వాడు అదే వేణు మాధవ్ గారు అదే వేణు మాధవ్ గారు అంటే నాలుగు తిట్టి అంటాడే యువర్స్ బ్యాటా గ్లౌజ్ గ్లవ్ అంతే ఒకటే కదండి అది రా షాప్కి వెళ్ళి బ్యాండేజ్ తీసుకుంటాం అదేరా మీరు గాడెట్ మర్చిపోతారా నాకు అలవాటు అర్థం బ్యాటింగ్ ఉందా లేదా ఫస్ట్ గాడి పెట్టుకుంటారు ఎవడైనా తర్వాత అన్ని కట్టుకుంటారు గాడి పెట్టుకోకుండా మిగతా ఏమిరా మీరు క్రికెట్ గా మామూలుగా ఎవరైనా ఫస్ట్ గాడే పెట్టుకునేది మెయిన్ ఆయుధం అదే కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఓన్లీ దెన్ ఐల్ టేక్ మై ప్యాడ్ ఆల్సో అవుట్ బట్ టుడే డైరెక్ట్లీ ఐ వెంట్ ఫర్ ద ప్యాడ్ షాట్ यार అజయ్ షాట్ नहीं है he cannot నాగిన్ డాన్స్ చేశాడు खेलो ऐसे राजेश खेलो कोई बात नहीं ठीक है लेकिन प्रॉपर मिडिल करना अच्छा कर रहा है డబుల్ ఎక్కువ అవుతుంది డబుల్ దానికి ముందు హ్యాండిల్ కి సన్నగా ఉంది కొత్త హ్యాండిల్ అయినా సౌండ్ హ్యాండిల్ వస్తుందో అర్థం కాదు చూపిస్తుంది రామ్నాథ్ సైడ్ 30 వాళ్ళకి 50 కొట్టాల వాడు రోజంసేపు తిరిగి వచ్చి పడుకుంటాడు నాకు అది అనిపిస్తుంది రన్నింగ్ కొంచెం కష్టమవుతుంది చేసుకోవచ్చు ఆడికి వాడు ఈ మధ్యన జిమ్ పోతున్నాడు కాబట్టి ఓపిక ఎక్కువలేనా మంచిగా బాగానే చేస్తాడు ఫీలింగ్ అని యాక్టివ్గానే యాక్టివ్గానే ఉంటాడులే మళ్ళీ అంత డల్గా ఏమి ఉన్నాడు కానీ వాడు హలో చీమలు ఉన్నాయి ఎవరు ఎవరు వాళ్ళమ్మ అంటే వాళ్ళమ్మ పేరు ఏంది నేను వినలేదే నాకు ఎవరు లేరు వాళ్ళమ్మ పేరు అనేటోళ్ళు ఒకసారి కెమెరా టర్న్ అయినట్టున్నది కెమెరా పర్ఫెక్ట్ ఎక్కడ ఉండవు కెమెరా పర్ఫెక్ట్ గా ఉందా వచ్చిర్రా కనపడటం లేదు ఇది సరే రాండి నీకు అది మనకి ఎవరికి తెలియదు దాని సాఫ్ట్వేర్ మీకు అసలు ఇక్కడ ఊరక చూసేదానికి ఆడియన్స్ పాయింట్ పట్టుకో మీరు గ్రౌండ్ లో అడుగు పెడితేనే చాలే కానీ మాకు ఆ దరిద్రం వచ్చేస్తుంది మాకు కాదు మీరు అడుగు పెడితేనే దరిద్రం వచ్చేస్తుంది మాకు ఆ విషయం తెలుసు ఎవరు సుబ్బు పోయిండే ఉండు ఆడియో కాడ రికార్డ్ చేస్తా మళ్ళీ చెప్పు ఎవరు మాట్లాడేది మా వాళ్ళు మా మేనలు మదన్ గారు వచ్చిందిలే అబ్బాయి మొన్న వచ్చిర్రు ఇప్పుడు ఇద్దరు ఇక్కడ ఉన్నారు వస్తాను వాడు ఇడ్లీ ఉంటుంది అమ్మను ఒక 50 కొడతా టిఫిన్ ఏం తినలే ఆకలి వస్తాను 500 కొడితే తెప్పిస్తా 400 నెల్లూరు కిచెన్ జొమాటోలో మేఘన బిర్యానీ పెట్టుకుంటా ఇప్పుడు ఆయన 2 పూటలు తినదు జొమాటోలో బాగుంటుంది వాడు నిన్న ప్యారడైజ్ బిర్యానీ పెట్టుకున్నాడు మెసేజ్ పెట్టిండు సార్ ప్లీజ్ సార్ 5 స్టార్ రివ్యూ సార్ నా ప్రమోషన్ దాని మీద డిపెండ్ అయ్యింది సార్ బాగానే ఉంది బిర్యానీ ఏమో కావాలి చెప్పైతే ఒరే లక్ష్మణే వస్తాడు చెప్పేం కావాలి చెప్పన్నా ఒరే ఒక ప్లేట్ ఇడ్లీ అంటే దాంట్లో మళ్ళీ ఏం తినలే రెండు ప్లేట్లు